ఏర్పరచుకున్న మార్గం నీకు యథార్థంగా కనిపిస్తుంది. అలా కనిపించే విధంగా చెయ్యటమే సైతాన్ యొక్క తంత్రం. అది వాక్యానికి విరుద్ధం కావచ్చు, నీ మనస్సాక్షికి విరుద్ధం కావచ్చు, అయినప్పటికీ నువ్వు సమర్థించుకోవచ్చు, ఎందుకంటే అది నీకు మంచిగా కనిపించవచ్చు. ఏదైతే నీకు ఇష్టమో ఆ ఇష్టాన్ని చేయడానికి వాక్యాన్ని కూడా నువ్వు వక్రీకరించుకొని ఆ వాక్యము నీకు సమర్థిస్తున్నట్టుగా నువ్వు చెప్పుకొని అఘోరించవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తుంది, ఒకడు ఏర్పరచుకున్న మార్గము వానికి అది యథార్థముగా కనిపించవచ్చు, కానీ అది ఎక్కడ తీసుకెళ్తుందంటే వాడిని మరణానికి తీసుకెళ్తుంది. మా సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు ఏ మార్గం అయితే వాక్యానికి వ్యతిరేకంగా, ఏ మార్గం అయితే, ఏ ఆలోచన అయితే, ఏ స్నేహాన్ని అయితే, ఏ సంపాదన అయితే నీ మనస్సాక్షికి విరుద్ధంగా నువ్వు ఏర్పరచుకుంటున్నావో దాన్ని ఈరోజు చంపేయకపోతే, దాంతో తెగతెంపులు చేసుకోకపోతే, ఇప్పుడు అది నీకు కష్టంగా లేదు కాబట్టి, ఇప్పుడు నీకు నష్టమేమీ తేవట్లేదు కాబట్టి, దానివల్ల ఇప్పుడు నువ్వేమి కోల్పోవటం లేదు కాబట్టి ఓకే అనుకుంటే రేపటి దినాన తీరని ఘోరము జరుగుతుంది. అప్పుడు ఎడుద్దామన్నా